హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా సహజమైపోయాయి. అది కూడా అతి చిన్న వయసులోనే ఈ నీ పెయిన్స్, ఆస్టియో ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అసలు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి, అంటే ఎలాంటి స్కానింగ్స్ అవసరం మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి, ముందుగానే ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే మంచిది. సో అనవసరమైన ఇన్వెస్టిగేషన్స్ కాకుండా అవసరమైనవి చేయించుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు నిపుణులు. సో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, అలాగే జాయింట్ అండ్ ట్రామా స్పెషలిస్ట్ డాక్టర్ కేజే రెడ్డి గారు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, ఫిలిం నగర్ నుంచి. మరి సార్ తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. సార్ నేను అన్న పాయింట్ ఏంటంటే, జనరల్ గా మోకాళ్ళ నొప్పులు చాలా కామన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. అవును. సో ఏం చేస్తున్నారంటే, మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి కదా అని దే ఆర్ టేకింగ్ పెయిన్ కిల్లర్స్. సో పెయిన్ కిల్లర్స్ తో పాటు వాళ్ళకి ఏదో గూగుల్ సెర్చ్ చేసేసి, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంతంగానే ఎంఆర్ఐ టెస్ట్ దాకా వెళ్ళిపోతున్నారు. సో అసలు మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఎలాంటి టెస్ట్ అనేది అవసరం? డైరెక్ట్ ఎంఆర్ఐకి వెళ్ళాలా, లేకపోతే నార్మల్ సింపుల్ ఎక్స్రేతో స్టార్ట్ చేసుకోవాలా? దీని గురించి చెప్పండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు రేపుల్లో ఇన్వెస్టిగేషన్స్ చాలా కామన్ అయిపోయాయి. అండ్ ఎంఆర్ఐ స్కాన్ చాలా కామన్. పేషెంట్స్ ఎలా అంటే వచ్చిన బండిల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ వస్తారు. ఎవ్రీ మంత్ ఒక్కొక్కసారి ఎంఆర్ఐ తీసుకొని వస్తూ ఉంటారు, ఏం లేకున్నా ఏదో అనుమానంతో. ఓకే. ఎందుకంటే మన దగ్గర ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. డైరెక్ట్ డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్ళి నాకు ఎంఆర్ఐ స్కాన్ కావాలంటే చేస్తారు. అదే వేరే కంట్రీస్లో అయితే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు. సో దానివల్ల కొంతవరకు మిస్యూజ్ అవుతున్నాయి. అంటే అన్నెసరీ మిస్యూజ్ కాకుండా అన్నెసరీ ఎంఆర్ఐ స్కాన్స్ అవుతా ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా అన్నెసరీ కావడం వల్ల ప్రాబ్లం ఏంటిదంటే, ఒక్కొక్కసారి యాంగ్జైటీ పెరుగుతుంది. ఏమవుతుందంటే కొన్ని బినైన్ లీజన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్లో ఏదో చిన్న సిస్టో ఉంటుంది, చిన్న బై బర్తే ఏదో ఏసిమ్టమాటిక్ ఇన్నోసెంట్ ఏమి ప్రాబ్లం లేనిది చిన్న బోన్ ఐలాండ్ లాంటి ఉంటుంది. అది ఎంఆర్ఐ స్కాన్ తెలుసుకొని చాలా వరీ అవుతారు, ఏది క్యాన్సర్ ఉందా, ఏమైనా సీరియస్ ప్రాబ్లం ఉందా అని 10 డాక్టర్స్ చుట్టూ తిరుగుతారు. సో అందుకని జనరల్లీ ప్రాబ్లం ఉన్నప్పుడే ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలి. అండ్ చాలా వరకు మనము ఎగ్జామిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి ఎంఆర్ఐ స్కాన్ అవసరం ఉందా లేదా, ఎటువంటి ఎంఆర్ఐ స్కాన్, ఏ పార్ట్ ఎంఆర్ఐ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ప్రాబ్లం తెలియకుండా, అంటే పేషెంట్ను ఎగ్జామ్ చేయకుండా ఏ పార్ట్లో ఫోకస్ చేయాలి ఎంఆర్ఐ స్కాన్ చెప్పకుండా చేస్తే దిర్ ఇస్ నో లిమిట్. అండ్ మనకు తెలియదు, వీ కెన్ మిస్ సమ్ టైమ్స్. ఇది ఎంఆర్ఐ స్కాన్ రాంగ్ పార్ట్, ఆ పార్ట్ కవర్ కాలేదనుకోండి, మిస్ అయిపోతుంటుంది. అందుకని అది కొంచెము ప్రాబబ్లీ ఓవర్ ఇన్వెస్టిగేషన్స్ అవుతుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, యాక్చువల్గా ఎవరికి అవసరం ఉందో ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, ఏదో 2-వీలర్ యాక్సిడెంట్ ఆర్ ఫుట్బాల్ ఏదో స్పోర్ట్స్ ఇంజరీ అవుతుంది, నీ ఇంజరీ అవుతుంది, ఎక్స్రే తీసుకుంటారు. కామన్లీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎక్స్రే తీసుకుంటారు. ఎక్స్రేలో నార్మల్ ఉంటుంది, ఎక్స్రే బోన్ ఫ్రాక్చర్స్ ఏమి లేవు. కానీ పేషెంట్స్కి ఎలా అంటే పెయిన్, స్వెల్లింగ్, డిఫికల్టీ ఇన్ వాకింగ్, ఒకసారి కొంచెం లూజ్ అయినట్టు, లాక్ అయినట్టు అనిపిస్తుంటుంది. మళ్ళీ ఎక్స్రే తీసిన నార్మల్ ఉంటుంది. వారికి చాలా ఇంపార్టెంట్ ఎంఆర్ఐ స్కాన్. ఎప్పుడైతే ఇంజురీ ఉండి నీ జాయింట్లో నొప్పి కానీ, స్వెల్లింగ్ కానీ, అండ్ గివింగ్ వే సెన్సేషన్, అంటే నడుస్తున్నప్పుడు కింద పడిపోతున్నట్టు ఫీలింగ్ ఉండడము, మెట్లు ఎక్కుతూ దిగుతుంటే కొంత ఇబ్బందికరంగా ఉండడము. ఎందుకు ఇలా అవుతుందంటే లోపల ఉన్న లిగమెంట్స్ కానీ, కార్టిలేజ్ కానీ డ్యామేజ్ అవుతుంది వీళ్ళకి. సారీ, కార్టిలేజ్ డ్యామేజ్, లూజ్ పీస్ ఉంటుంది, అది బ్లాక్ చేస్తుంటుంది జాయింట్, దానివల్ల లాకింగ్ అవుతుంది. లిగమెంట్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ గివింగ్ వే సెన్సేషన్, అంటే నడుస్తూ కింద పడిపోతుంటారు. వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్స్రేలో ఈ డయాగ్నోస్ చేయలేము. ఎంఆర్ఐ స్కాన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు లిగమెంట్, స్పెషల్లీ ఏసీఎల్ కానీ పీసీఎల్ లిగమెంట్స్ డ్యామేజ్ అయితే దాంట్లో తెలుస్తుంటుంది. అదేవిధంగా కార్టిలేజ్ డ్యామేజ్, మెనిస్కస్ అంటామో, మెనిస్కస్ డ్యామేజ్ కానీ, ఒక్కొక్కసారి ఈ జాయింట్ సర్ఫేస్ ఇంజరీ అవుతుంది. అది మనం డయాగ్నోస్ చేసి ఈ లిగమెంట్స్, మెనిస్కస్ కానీ కార్టిలేజ్ డ్యామేజ్ను మనము ఇమీడియట్గా డయాగ్నోస్ చేసి వాటికి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ ఇస్తే ఏమి అడ్వాంటేజ్ అంటే మనం ఆర్థరైటిస్ను చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాం. ఇప్పుడు మేము చాలా ఆస్టియో ఆర్థరైటిస్ చూస్తూ ఉంటాం మోకాళ్ళది. మోస్ట్ లైక్లీ సమ్ ఆఫ్ దెమ్ ఎలా అంటే ఎప్పుడో ఇంజురీ అవుతుంది,
ఈ లిగమెంట్ ఇంజరీ కార్టిలేజ్ ఇంజరీ అవుతుంటుంది, అది డయాగ్నోస్ కాలేదు, ట్రీట్మెంట్ తీసుకోలేదు, నెగ్లెక్ట్ చేశారు, ఓ 5-10 ఇయర్స్ తర్వాత ఆస్టియోఆర్థరైటిస్తో మా దగ్గరికి వస్తారు. అందుకని వీరికి చాలా ఇంపార్టెంట్ ఎంఆర్ఐ స్కాన్. సో యాజ్ ఐ టోల్ సార్, ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది యంగ్ ఏజ్ లో కనిపిస్తుంది కదా, సో అవును. దానికి రీజన్స్ ఏంటి? అంటే మీరు అన్నట్టు ఈ రోజు రేపుల్లో యంగ్ పీపుల్కు ఆస్టియోఆర్థరైటిస్ స్పెషల్లీ నీ జాయింట్ వస్తూ ఉంది. ఒకప్పుడైతే 60 ఇయర్స్ దాటిన తర్వాత 70 ఇయర్స్ దాటిన తర్వాత మోకాళ్ళు అరుగుదలై ఆస్టియోఆర్థరైటిస్ వచ్చేది. ఈ రోజు రేపుల్లో ఇది యంగ్ వాళ్ళలో వస్తుంది, 40 ఇయర్స్లోనూ వస్తుంది చాలా వరకు. ఒకప్పుడు 40 ఇయర్స్లో వెరీ అన్కామన్. ఎందుకు వస్తుందంటే మన జీవన శైలి, లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిపోయింది, సెడెంటరీ లైఫ్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే తొందరగా మోకాళ్ళు అరగడానికి అవుతుంది. ఓకే. ఎందుకంటే మనం నడిచేటప్పుడు 50% ఆఫ్ ది వెయిట్ మసిల్స్ మీద ఉండాలి, 50% ఆఫ్ ది వెయిట్ మోకాల పైన పడినప్పుడు ఏంటంటే అది బ్యాలెన్స్డ్గా ఉండి మోకాలు అనేది అరగకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు సెడెంటరీ యాక్టివిటీ, నో ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్ లేవు. సో మోస్ట్ ఆఫ్ ది లోడ్ ఏమవుతుంది మోకాల మీద పడి తొందరగా అడగడానికి పాసిబిలిటీ ఉంది. కొంతవరకు మన ఇండియాలో మోకాలు ఆస్టియోఆర్థరైటిస్ అనేది వెరీ కామన్. ఎగ్జాక్ట్ రీజన్ ఎవరికి తెలియదు, కానీ మన లైఫ్ స్టైల్ ప్రాబబుల్ కింద కూర్చొని తింటాము, మన ఇండియన్ టాయిలెట్స్ వన్ ఆఫ్ ది రీజన్. బట్ అది మంచిది అంటారు కదా సార్, ఇండియన్ టాయిలెట్స్ లో లాగు కూర్చోవడం, అది కింద కూర్చొని అన్నం అవును తినడం. అవును అది హెల్తీ వాళ్ళకి చాలా మంచిది. కానీ బయోమెకానిక్స్ ఎలా అంటే మనం నార్మల్గా నడిచినప్పుడు 5 times బాడీ వెయిట్ మోకాల పైన పడుతుంది మసిల్ కంట్రాక్షన్ వల్ల. ఓకే. అదే మెట్లు ఎక్కి దిగినప్పుడు అబౌట్ 8 to 10 times బాడీ వెయిట్ పడుతుంది. కింద కూర్చొని లేచినప్పుడు 15 times బాడీ వెయిట్ పడుతుంది మోకాల పైన. ఓకే. సో వన్ ఆఫ్ ది థియరీ ఏంటంటే ఈ యాక్టివిటీస్ మరి ఎక్సెస్గా చేసి మసిల్స్ ఎవరో వీక్ ఉన్నవో అరుగుదలకు పాసిబిలిటీ ఉంది. కానీ హెల్తీ వాళ్ళకి ఇట్స్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. మసిల్స్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకు ఈ సిటప్స్ అనేది, కింద కూర్చొని దిగడం, మెట్లు ఎక్కి దిగడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఎవరికైతే అరుగుదల మొదలైందో వారు ఇటువంటి అంటే యాక్టివిటీ ఫర్ ఎగ్జాంపుల్ అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 35. 35 అంటే సమ్ టైమ్స్ 40. ఏజ్ లిమిట్ అని ఏమి ఉండదు, మేబీ ఆఫ్టర్ 50-60 ఇయర్స్. 56. ఈ రోజు రేపులు ఎందుకంటే ఒకప్పుడు 60 ఇయర్స్కి చాలా షష్టి పూర్తి చేసుకునే వాళ్ళు. ఈ రోజు రేపులు ఎవరు లేదు షష్టి పూర్తి. 80 ఇయర్స్ ఇస్ కామన్. Yes. నిన్ననే 99 ఇయర్ వాళ్ళతో హిప్ రీప్లేస్మెంట్ చేశాం. Oh. మా ఐటీ వైస్ ప్రెసిడెంట్ గ్రాండ్ ఫాదర్ చేశాం. సో ఓకే. సూట్ అయిందంటారా? సూట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే 99 వరకు బతికారంటే హెల్దీ మ్యాన్. హెల్దీ మ్యాన్ ఆఫ్ కోర్స్. సో అందుకని అవసరం ఉంటే చేయడానికి ఏ ప్రాబ్లం. సో ఏజ్ అనేది ఏమి ప్రాబ్లం లేదు, కానీ హెల్దీగా ఉండాలి. దాన్ని ఏమంటాము ఫిజియలాజికల్ ఏజ్ అంటాము. క్రానలాజికల్ ఏజ్ Yes, కాకుండా yes. ఫిజియలాజికల్ వీ ఏజ్. హ్యావ్ టు డిస్కస్ దీని గురించి మనం ఒక సెపరేట్ వీడియో చేయాలి. అండ్ కమింగ్ టు ఇప్పుడు మీరు అన్నారు కదా 90 ఇయర్స్ పేషెంట్ కి, 99 సో ఇది 99 ఇయర్స్ పేషెంట్ కి హిప్ రీప్లేస్మెంట్ చేశారు. సో జనరల్ గా ఇప్పుడు హిప్ రీప్లేస్మెంట్స్ అనేవి మరి యంగ్ ఏజ్ లో జరుగుతున్నాయి, అందరికి సూట్ అవుతాయో లేదు తెలీదు. సో ఎవరు చేయించుకోవాలి హిప్ రీప్లేస్మెంట్? ఏ స్టేజ్ లో చేయించుకుంటే మంచిది? హిప్ రిప్లేస్మెంట్ జనరల్లీ ఆర్థరైటిస్, అంటే ఆర్థరైటిస్ ఎన్నో రీజన్స్ వల్ల వస్తూ ఉంటుంది. హిప్ జాయింట్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి నొప్పి వస్తూ నడవలేకపోయినప్పుడు, అంటే కంటిన్యూస్ పెయిన్ వస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోయినప్పుడు రిప్లేస్మెంట్ చేస్తాము. కానీ దానికి ఎవిడెన్స్ ఉండాలి. మనం ఎక్స్రే తీసుకున్నప్పుడు జాయింట్ కంప్లీట్గా డ్యామేజ్ అయినట్టు, నీ జాయింట్ లాగానే హిప్ జాయింట్ కూడా కంప్లీట్ డ్యామేజ్ అయితేనే మనము హిప్ రిప్లేస్మెంట్ చేస్తాము. ఇంకొక దాంట్లో హిప్ రిప్లేస్మెంట్ పార్షియల్ హిప్ రిప్లేస్మెంట్ అంటాము. మన ఇండియాలో వెరీ కామన్. ఈ ఎల్డర్లీ పీపుల్ 70-80లో కింద పడిపోతారు, హిప్ ఫ్రాక్చర్ అవుతుంది, బాల్ కింద ఫ్రాక్చర్ అవుతుంది. ఆ ఫ్రాక్చర్ని మనము ఫిక్స్ చేయలేము, ఆపరేషన్ చేసి ఫిక్స్ చేయలేము. ఎందుకంటే ఫిక్స్ చేయడం వల్ల జాయిన్ అవుతుందో కాదో నాట్ షూర్. ఆస్టియోపోరోసిస్ ఉంటుంది, అది సక్సెస్ఫుల్ ఆపరేషన్ కాదు. అందుకని బాల్ను చేంజ్ చేస్తాము. దాన్ని పార్షియల్ హిప్ రిప్లేస్మెంట్ అనేది వెరీ కామన్ ఆపరేషన్ ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాము. కానీ టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అనేది చాలా కామన్ అయిపోయింది ఇండియాలో కూడా. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ప్రైమరీ దానంతట వచ్చే ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. మన ఇండియాలో ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ నీ 80% ఉంటుంది, హిప్ జాయింట్ 20% ఉంటుంది. వేరే కంట్రీస్లో అయితే అమెరికా, యూరోప్లో అయితే 50-50 ఉంటుంది. ఆర్థరైటిస్ నీ హిప్ ఈక్వల్ ఉంటుంది. మన ఇండియాలో లేదు, అన్కామన్. కానీ ఈ కాలంలో ఎలా అవుతుందంటే హిప్ ఆర్థరైటిస్ కూడా వెరీ కామన్ అయిపోయింది. దేని నుంచి అంటే కోవిడ్ తర్వాత చాలా కామన్ అయిపోయింది. కోవిడ్ వల్ల ఏమైందంటే హిప్ జాయింట్లో బ్లడ్ సప్లై ఎఫెక్ట్ అయింది.
ఏవియన్ అంటాం దీన్ని, Hmm. ఎవస్కులర్ నెక్రోసిస్ అంటాము. Yes. హిప్ జాయింట్ యంగ్ బాల్ ఏజ్ లోనే ఎంగేజ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇది మెయిన్ రీజన్స్ ఎలా అంటే కోవిడ్ ఇట్ సెల్ఫ్ కెన్ కాస్ ఇది, ఈ ఏవియన్ అనేది. కోవిడ్ వచ్చిన వాళ్ళకు స్టీరాయిడ్స్ ఇవ్వడం వల్ల కూడా ఇది ఏవియన్ వస్తుంది. ఓకే. కానీ ఇంతకుముందు జనరల్గా ఎలా అంటే 50% ఆఫ్ కేసెస్లో ఏవియన్ రీజన్ తెలిసేది కాదు. తర్వాత ఎవరైతే ఆల్కహాల్ తీసుకొని, స్మోకింగ్, కొన్ని బ్లడ్ డిజార్డర్స్, కొందరు స్టీరాయిడ్స్ అంటే స్కిన్ కండిషన్స్ కానీ, ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళకు స్టీరాయిడ్స్ ఇచ్చేవాళ్ళం, వాళ్ళలో కామన్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను ప్రాబబ్లీ క్లినిక్లో ఎవ్రీ వీక్ 3-4 చూసేవాళ్ళం ఏవియన్. Hmm. ఇప్పుడు ఎవ్రీ డే అబౌట్ 8 to 10 కేసెస్ చూస్తూ ఉన్నాము. ఎవ్రీ డే 1 or 2 ఆపరేషన్స్ ఉంటాయి ఏవియన్ కొరకు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఇన్వెస్టిగేషన్స్ ఎవరెవరికి ఎప్పుడు అవసరం, అసలు ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఎంఆర్ఐ అనేది ఎంత నెసెసరీ లేకపోతే అన్నెసెసరీ. థ్యాంక్ యూ సార్. చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.